న్యూస్ చూస్తున్నారు. తాజా రాజకీయాల మీద సోషల్ మీడియా ఎక్స్ లో కేటీఆర్ కామెంట్స్ చేశారు. పుష్ప రేంజ్ లో డైలాగులు వేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మార్క్ మై వర్డ్స్ అంటూ ఆయన ప్రారంభించారు. నా మాటలు గుర్తుపెట్టుకో, మార్క్ మై వర్డ్స్, our comeback will be stronger than this setback. Your lies won't shatter me. Your words won't diminish me. Your actions won't obscure my vision. అంటూ తన ట్వీట్ని కంటిన్యూ చేశారు. Your actions won't obscure my vision. This cacophony won't silence me. Today's obstacles will give way to tomorrow's triumph. Truth will shine brighter with time. I respect our judiciary and my unwavering belief that justice will prevail. My fight for the truth continues and soon the world will also witness it అంటూ కూడా పుష్ప రేంజ్లో డైలాగులు వేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన ఒకటే అంటున్నారు, నా మాటలు గుర్తు పెట్టుకో, మేము తిరిగి వస్తాం. ఎంతలా అంటే కనుక ఈ ఎదురు దెబ్బకి మరింత బలంగా ఢీకొట్టి మరీ తిరిగి వస్తాం అంటున్నారు ఆయన. నీ అబద్ధాలు నన్ను కదిలించలేవు, నన్ను ఎక్కడ విచ్ఛిన్నం చేయలేమంటున్నారు, ఎక్కడ కూడా నన్ను ముక్కలు చేయలేమంటున్నారు ఆయన. యువర్ వర్డ్స్ ఓంట్ డిమినిష్ మీ. నీ మాటలు కనీసం ఒక ఇంచు కూడా తగ్గించలేవని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు అక్కడ. నీ చర్యలు నా దృష్టిని మరచలేవంటున్నారు ఆయన. అలాగే దిస్ కాకోఫనీ ఓంట్ సైలెన్స్ మీ. నీ ఈ చర్యలు నన్ను సైలెన్స్గా ఉండనివ్వవు, నన్ను సైలెన్స్ చేయలేవు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈరోజు జరుగుతున్న ఈ అబ్స్టకిల్స్ అంటే అడ్డంకులన్నీ కూడా రేపు విజయానికి దోహదపడతాయంటూ ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆ ట్వీట్ సంచలనంగా మారింది. దాంతోపాటు ట్రూత్ విల్ షైన్ బ్రైటర్ విత్ టైం. సమయంతో పాటు నిజం మరింత వెలుగు చూస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు ఆయన. నాకు జ్యుడిషియరీ సిస్టమ్ మీద నాకు నమ్మకం ఉంది అంటూ కూడా చెబుతోని, దాంతోపాటు జ్యుడిషియరీ సిస్టమ్ మీద నా నమ్మకం ఉంది, నిజం ఎప్పటికైనా తేలుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ నా పోరాటం కంటిన్యూ అవుతుంది, నిజం కోసం నా పోరాటం కంటిన్యూ అవుతుంది. అండ్ కొద్ది రోజుల్లోనే త్వరలోని ఈ ప్రపంచం దాన్ని విట్నెస్ చేస్తుందంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం ఆయన అరెస్టుకి రంగం సిద్ధమవుతుందనే సంకేతాలను ఇచ్చినట్టు భావించాలా, లేకపోతే ఆయన అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, అలాగే మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం చేరుకుంటున్నారు. మా ప్రతినిధి మధు ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సినారియో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ప్రస్తుతం మీరు మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ రోజు అరెస్టు జరిగే అవకాశం కావచ్చు, అటువంటి భావన ఏమైనా ఉందా అక్కడ? ఎగ్జాక్ట్లీ ఉదయం నుంచి కేటీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నారు, మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. లీగల్ గా ఇలా మూవ్ అవ్వాలి, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలనేటువంటి ఆలోచన పార్టీ లీగల్ టీం సూచన మేరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ట్వీట్ చేశారు కేటీఆర్. ఆ ట్వీట్లో చాలా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ సెట్ బ్యాక్ నుంచి చాలా వేగంగా ఇంకా స్ట్రాంగ్గా మళ్ళీ మీ ముందుకు వస్తానటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్లోనే చాలా క్లారిటీగా కొన్ని అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు. లేని కేసుని కావాలని, అవినీతి లేని కేసుని దీంట్లో మెన్షన్ చేస్తున్నారని చెప్తూనే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంశాన్ని కూడా దీంట్లో కోట్ చేశారు ట్వీట్లో. దాంట్లో న్యాయస్థానాలను గౌరవిస్తానని చెప్తూనే ఇంకా కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు, నీ మాటలు నన్ను తగ్గించవు, మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచవు, మీరు నాతో పైన ఎంత కోపాన్ని చూపిస్తా ఉన్నారో ఆ కోపంతో నేను సైలెంట్ అయిపోతాననేటువంటి ఆలోచన పొరపాటున కూడా చేయొద్దు, ఇంకా గట్టిగా నా వాయిస్ వినిపిస్తాను అంటూ కేటీఆర్ ట్వీట్లో ఆయన మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. మీరు ఈరోజు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని బ్రేక్స్ చేసినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, సో నా ప్రయత్నం ఆగదు, విజయం వైపు నేను వెళ్ళేటువంటి దారులను మూయలేరు మీరు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం సత్యం కోసం నా పోరాటం చేస్తున్నాను, అంటే ట్రూత్, బయట నిజం అనేటువంటి ఒక అంశంతో నేను పోరాటం చేస్తున్నాను, దానికోసం పోరాటం ఆగదు, ఇంకా ముందుకు వెళ్తాను, ఈ పోరాటం త్వరలో ప్రపంచం గుర్తిస్తుందనేటువంటి భావిస్తా ఉన్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి సినారియో ఇది. పెద్ద ఎత్తున కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు, మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. ఆల్రెడీ కేటీఆర్ లీగల్ టీమ్ కేటీఆర్తో భేటీ అయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అంశం పైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ
తీర్పు కాపీ వచ్చింది, హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు కాపీ. సో దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇది తప్పుడు కేసు, దీన్ని కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఆలోచన చేస్తూ ఉంది. కాకపోతే దీనికి కౌంటర్గా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కేవియట్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్టుగా సమాచారం అందుతూ ఉంది. కేవియట్ పిటిషన్ జనరల్గా సాధారణంగా ఎవరైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారో మా వాదనలు కూడా వినాలి అనేటువంటి ఒక ఆప్షన్తో పాటు జనరల్గా క్రిమినల్ ప్రొసీజర్ ఉన్నటువంటి కేసెస్ పైన కాకుండా సివిల్ కేసెస్ విషయంలో కేవియట్ పిటిషన్ని దాఖలు చేస్తారు. సో ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు, లీగల్ టీంతో మాట్లాడుతూ ఉన్నారు. సార్, ప్రభుత్వం ఎందుకు ముందే కేవియట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో మా వాదనలు కూడా వినాలి, కేటీఆర్కి సంబంధించినటువంటి లీగల్ టీం చెప్పేటువంటి అంశాలతో పాటు మా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి, మా వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ కాస్త చాలా స్ట్రాంగ్ గా ఒక మెసేజ్ క్యాడర్ కి, తర్వాత ఇటు రోజులుగా పరిణామాలు చూస్తుంటే మధు, ఎందుకంటే ఏసీబీ ఎంక్వైరీకి ఆయన వెళ్ళిన సిచ్యువేషన్ కావచ్చు, ఆ తర్వాత నిన్న ఏసీబీ సోదాలు సంబంధించి చర్చ జరిగింది, ఆ అంశానికి సంబంధించి కావచ్చు, ఈరోజు ఈడీ అంశం కావచ్చు, దాంతోపాటు హైకోర్టులో ఆయనకు చుక్కెదురైన సందర్భం ఇదే ఘటనకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ కేటీఆర్ని అరెస్టు చేస్తే కనుక ఎటువంటి వ్యూహంతో వెళ్లాలనుకుంటోంది బీఆర్ఎస్? అటువంటి అంశానికి సంబంధించిన చర్చ జరుగుతోందా? అటువంటి అంశానికి సంబంధించిన భేటీ అవుతున్నారా నేతలంతా కూడా? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ నిన్న హాజరయ్యారు ఏసీబీ విచారణ సందర్భంగా. ఏసీబీ ఆఫీసు ముందుకు వెళ్ళిన నేపథ్యంలో అడ్వకేట్ని అనుమతించలేదు లోపలికి అంటూ అక్కడే ఒక డాక్యుమెంట్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి అన్ని అంశాలను ఆ పేపర్లో పొందుపరిచి ఏసీబీ అధికారులకు, విచారణ అధికారికి ఇచ్చి ఆయన వెనుదిరిగి వచ్చినటువంటి సిచ్యువేషన్. తర్వాత ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది కేటీఆర్ నివాసంలో తనిఖీలు చేయడానికి అనేటువంటిది. అది దానికి సంబంధించి ఇంకా నిర్ణయం రాలేదు. కానీ ఆల్రెడీ ఏసీబీ మళ్ళీ 9వ తారీఖు రోజున హాజరు కావాల్సిందిగా కేటీఆర్కి నోటీస్ ఇచ్చింది. ఇటు ఆల్రెడీ ఉండగా ఈరోజు ఈడీ విచారణ ఉంది. ఈడీ విచారణ సందర్భంగా కేటీఆర్ వెళ్ళలేనంటూ నిన్న లేఖ రాశారు. సో దాన్ని ఈడీ కూడా యాక్సెప్ట్ చేసింది. 16వ తారీఖు రోజున కేటీఆర్ని విచారణ సందర్భంగా హాజరు కావాలంటూ ఈడీ స్పష్టతనిచ్చింది. సో ఈ గ్యాప్లో అంటే 9వ తారీఖు ఏసీబీ విచారణ కంటే ముందుగానే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనేటువంటిది బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం సూచన మేరకు కేటీఆర్ మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉన్నారు, జరుగుతున్నటువంటి అంశాలను. ఒకవేళ ఈరోజు కనుక గ్రీన్ కో సంస్థలపైన, ఇటు మచిలీపట్నం కానీ ఇటు హైదరాబాద్ మాదాపూర్లో సంస్థలపైన జరిగినటువంటి దాడుల విషయాన్ని కనుక స్పీడ్ మూవ్మెంట్ చూస్తే ఈరోజు రాత్రి లేదంటే రేపు కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది చర్చ కూడా కొనసాగుతూ ఉంది. దానికి రీజన్ ఏంటంటే కస్టోడియన్గా ప్రభుత్వం దగ్గరే ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో తీసుకుంది కేటీఆర్ వ్యక్తిగత నిర్ణయం కాదు, స్వతహాగా ఆయన ప్రభుత్వంలో ఒక మంత్రిగా, శాఖాపరమైనటువంటి మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. మళ్ళీ ప్రత్యేకంగా విచారించాల్సినటువంటి అవసరం లేదు, ఫార్మాలిటీ కోసం మాత్రమే పిలుస్తూ ఉన్నారు. సో అదుపులోకి తీసుకోవాలనుకుంటే కూడా అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఈరోజు హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. క్వాష్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విచారణ యథావిధిగా కొనసాగించవచ్చు అని చెప్తూనే కేసు విషయంలో, ఏసీబీ సంబంధించినటువంటి కేసు విషయంలో మేము కలగజేసుకోలేము, వాళ్ళు విచారణ చేసుకోవడానికి వారికి పూర్తి స్వాతంత్రం ఉంది, సాధారణ పౌరులకు ఏ రకంగా ట్రీట్ చేస్తారో అదే రకంగా ట్రీట్ చేయాలనేటువంటి మెన్షన్ చేసినటువంటి అంశం కాస్త ఏసీబీకి బలం చేకూరేటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ కాస్త అలర్ట్గానే లీగల్ టీంతో మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ట్వీట్ చేశారు. ట్వీట్లో ఇప్పుడున్నటువంటి సెట్ బ్యాక్ని మళ్ళీ అధిగమించి దీనికంటే ఎక్కువ బలంతో ఇంకా స్ట్రాంగ్గా మీ ముందుకు రాబోతా ఉన్నాను, మీ కుట్రలు, ఈ కోపాలకు నేను వెనక్కి తగ్గను అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ట్వీట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. మధు, అంటే ఇప్పుడు ఈ ఘటన అయిన తర్వాత, ఎందుకంటే క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అరెస్టు జరిగే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్ ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే బీఆర్ఎస్ లీగల్ టీంతో చర్చించిన తర్వాత కేసీఆర్ని కూడా కలిసే అవకాశం ఉందా, లేకపోతే కేసీఆర్ వచ్చే అవకాశం కనిపిస్తోందా? దాంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు భేటీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ అయితే జోరందుకుంటోంది. ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనుకుంటోంది? ఇప్పుడు కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడు ఈ అంశం మీద? ఆల్రెడీ ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత కేటీఆర్ సుదీర్ఘంగా 1 డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేసీఆర్తో ఫామ్ హౌస్లో గతంలోనే భేటీ అయ్యారు. జరుగుతున్న పరిణామాలన్నిటిపైన
చర్చించారు. లీగల్ టీంతో ఇన్డెప్త్లో ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదితో ఆయన సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. హైకోర్టులో కూడా ఆయనే కేసు వాదించారు. సుప్రీంకోర్టులో కూడా ఆ సుప్రీంకోర్టు న్యాయవాదితోనే కేసు కొట్లాడాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ లీగల్ టీం చేస్తూ ఉంది. లీగల్గానే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే పలుసార్లు కేటీఆర్ స్పష్టం చేశారు ఈ అంశాలన్నింటినీ. ఇది పక్కన పెడితే కేసీఆర్తో చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఈ కేసు విషయంలో. ఎందుకంటే ఇది 6th అటెంప్ట్ నా పైన అనేటువంటిది కేటీఆర్ చెప్తా ఉన్నారు. మొదట ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాత బావమరిదికి సంబంధించినటువంటి ఇంట్లో జరిగినటువంటి పార్టీ, తర్వాత లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి కేసు, ఇలా ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి లీజ్ అగ్రిమెంట్కి సంబంధించిన విషయంలో అవకతవకలు జరిగాయని ఇలా అనేక అంశాలు చేశారు. ఇది 6th అటెంప్ట్. సో కావాలని పొలిటికల్ మోటివ్తో నా పైన కేసు నమోదు చేయబోతా ఉన్నారనేటువంటిది చెప్పడంతో ఆ వేలో కేటీఆర్ చర్చలు జరిగాయి. సుదీర్ఘంగా 1 డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేసీఆర్తో చర్చించారు. సో ఈ పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది కేసులో, నెక్స్ట్ ఫర్దర్ హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఏమవుతుంది, సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమవుతుంది, గతంలో ఇలాంటి కేసుల విషయంలో ఇలాంటి తీర్పులు వచ్చాయి అనేటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి దాంట్లో తీసుకున్న నిర్ణయాలు అవినీతి లేకపోయినా ఏసీబీ ఎంట్రీ అయినటువంటి విధానం పైన దీన్ని ఏ రకంగా ప్రజలకు వివరించాలి, లీగల్గా కొట్లాడాలనేటువంటి అంశంపైనే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం తాజా రాజకీయ పరిణామాల మీద సోషల్ మీడియా ఎక్స్లో కేటీఆర్ కామెంట్స్ చేశారు. క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన తర్వాత కేటీఆర్ తొలి ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పుష్ప సినిమాలో డైలాగులు లెక్క ఉన్నాయి, ఒక్కొక్క డైలాగ్ అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. నా మాటని రాసి పెట్టుకున్నట్టు కూడా మార్క్ మై వర్డ్స్ అంటూ ఆయన ప్రారంభించారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బలంగా తిరిగొస్తా అంటున్నారు ఆయన. మీ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. మీ ఆరోపణలు నన్ను తగ్గించలేవు, మీ చర్యలు నా గమ్యాన్ని మార్చలేవు, కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, గౌరవం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. న్యాయమే గెలుస్తుందంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. సత్యం కోసం పోరాటం కొనసాగుతుందంటున్నారు ఆయన. నా పోరాటానికి ప్రపంచమే సాక్షిగా నిలుస్తున్నట్టు చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. శాస్త్రి బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.